రాజు అనే పేరు పెట్టుకున్నటువంటి వారు, రాజ్ కుమార్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారు, వీళ్ళు ఏంటంటే కష్టపడే మనస్తత్వం ఎక్కువగా ఉంటుందండి. అంటే కష్టపడాలి, కష్టపడి ప్రయోజకులు కావాలి. వీళ్ళు ఏంటంటే వాళ్ళ స్వతహాగానే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బ్రతకగలుగుతారండి. వాళ్ళకు లక్కు బాగానే ఉంటుంది, నేను కాదన్నాను. కానీ పెట్టుబడులన్నీ ఒక చోట ఆగిపోవడం కానీ ఇరుక్కుపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. నేను చూసినటువంటి ఇప్పటి వరకు రాజ్ కుమార్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారికి ఎక్కువగా అమౌంట్స్ అనేది కూడా స్ట్రక్ అయిపోతూ ఉంటుందండి. రాజకుమార్ అనే పేరు, రాజు అనే పేరు తులారాశి కిందకి వస్తుంది. తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది. ఇక్కడ నుండి సుమారుగా 2034 లోపు అసలు వాళ్ళ రేంజే వేరు. అయితే నేను ఏమంటున్నానంటే రాజు అనే పేరు పెట్టుకున్నవారు, రాజకుమార్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారు వీలైతే ఒక్కసారి మీ సంఖ్యాబలం నాకు తెలుసు, ఆ సంఖ్యాబలాన్ని చేంజ్ చేసుకోండి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ సర్టిఫికెట్లు ఏది మార్చొద్దు. జస్ట్ ఒక నోట్బుక్లో రోజు ప్రాక్టీస్ చేయండి. ఈ యొక్క పేరును కనుక మీరు రాయగలిగితే మీ సంతకాన్ని కొంచెం స్టైల్ చేంజ్ చేయండి. నేను చెప్పినటువంటి సంతకం పెట్టుకోండి డిగ్రీస్లో. నేను ఏదైతే మొబైల్ నెంబర్ చెప్తానో ఆ మొబైల్ నెంబర్ని మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. మీ లక్కీ నెంబర్లలో ఇస్తాను. మీకు వ్యాపారము అసలు నిజంగా అద్భుతంగా నడుస్తుంది. శత్రువులకు సైతం మీరు చుక్కలు చూపెడతారు. అలాంటి శక్తి మీలో కలుగుతుంది. మీకు నమ్మకం ఉంటే ఒకసారి నన్ను కలవండి. ఖచ్చితంగా మీ జీవితాన్ని, మీ ఫేట్, మీ తలరాతను మారుస్తాను. న్యూమరాలజీలో ఏముంది, ఆస్ట్రాలజీ ఉంది అని చాలామంది దీన్ని రివర్స్గా మాట్లాడతారు. కానీ ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, నేను మారుస్తాను. ఒకవేళ మీ జీవితం మారకపోతే నేనే ఈ శాస్త్రం నుండి తప్పుకుంటాను.